దేవునికి స్తోత్రం. మీ అందరికి వందాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదా? దేవునికి ఉచితమైన కృపలో, ఆయనకు ఉచితమైన ప్రేమలో మీరందరూ క్షేమకరంగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడలాగిన మనందరూ హృదయంలో విప్పి దేవుని వైపు ఆశగా చూద్దాం. ఎప్పుడైతే మనం ఆశగా చూస్తామో దేవుడు మన ఆశను తృప్తిపరుస్తారు. కాబట్టి మనందరం మన హృదయంలో తెరిచి, ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని ఆశగా చూసినట్లయితే దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క సృష్టిని చేసినప్పుడు ప్రతిదీ మంచిగా ఉండునట్లు చేశాడు. మనం అక్కడ చూసినట్లయితే ప్రతి దినం కూడా ఇది మంచిగా ఉండునట్లు దేవుడు చూచెను అని ఉంటుంది. ఆ మంచితనంలో ఒక మంచితనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినది. మనం చదువుకుందాం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. మనందరికీ తెలుసు భూమి చాలా మంచిది. ఎందుకంటే మనం ఏది దాంట్లో చేసినా కానీ డీకంపోజ్ చేసుకుని అది మళ్ళీ తిరిగి మనకి ఎరువు కిందే ఉపయోగపడుతుంది, కానీ అది మనకి హాని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క నేల మంచిదని మనందరికీ తెలుసు. మరి సముద్రములు ఏ విధంగా మంచి అన్నది మనం ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు. సముద్రము మంచిగా చెయ్యాలి. ఎందుకు 3 అంతలు సముద్రం చేశాడు, 1 అంతు భూమి ఎందుకు చేశారని చూసినట్లయితే, మొదటిగా సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. ఉప్పు నీళ్లు ఈ రెండు కలిపితేనే కదా ఉప్పు నీళ్లు, అవి సముద్రంలో ఎక్కువ ఉంటాయి. సముద్రం నుంచి ఉప్పు తీగల కెపాసిటీ ఎవరికన్నా ఉందా అంటే, దేవుని సృష్టిలో మనం సపరేట్ చేయగల శక్తి ఎవరికన్నా ఉందా అంటే ఎవ్వరికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆ ప్రక్రియ చేసింది ఇశ్రాయేలీయులు. అది 2005 సంవత్సరంలో డీశాలినేషన్ ప్రొసీజర్ అన్న ఒక ప్రక్రియని వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేంటి అంటే, ఉప్పు నీళ్ళలోంచి ఉప్పు తీసేస్తే మిగతా నీళ్లు మనం వాడుకోవచ్చు కదా అని వారు ఆ యొక్క ప్రొసీజర్ని స్టార్ట్ చేశారు. ఉప్పు నీళ్ళలోంచి ఉప్పు తీసేశారు. ఆ మిగతా నీళ్లు మంచినీళ్ళు అనుకున్నారు, కానీ ఎప్పుడైతే వారు తాగుతున్నారో వాళ్ళ స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినాయి. లాంగ్ లాస్టింగ్లో క్యాన్సర్కి కారణమయ్యే హానికరమైనవి చాలా ఉన్నాయంట. అందుకే తాగటానికి పనికిరావు. మరి దేనికి పనిచేస్తాయి అంటే, డొమెస్టిక్ పర్పస్ అన్నిటికీ మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కడుక్కోవడానికి, ఇల్లుని కడుక్కోవడానికి, వీటికి డొమెస్టిక్ పర్పసెస్ మాత్రమే పనిచేస్తుంది, కానీ తాగటానికి పనిచేయవు అని చెప్పేసి ఇస్రాయేల్ సైంటిస్టులు మొట్టమొదటిగా కనుక్కున్నారు. సరే, దాని గురించి మనం ఎక్కువ వెళ్ళము, కానీ దేవుడు యొక్క సముద్రాన్ని చేసినప్పుడు దాంట్లో ఉప్పు శాతం ఎక్కువ లేదు అని చెప్పి తక్కువ కూడా లేదు. ఎంత పరిమాణం కావాలో అంత మాత్రమే పెట్టారు. ఉప్పు ఎక్కువ అయితే సముద్రంలో ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి. ఉప్పు తక్కువ అయిపోతే మనకి టేస్ట్ ఉండదు. ఉప్పు ఎక్కువైనా సాంద్రత అంటారు, విస్కాసిటీ అని ఒక మాట ఉంది. అంటే థిక్నెస్ ఆఫ్ వాటర్. ఉప్పు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ థిక్గా ఉంటుంది. మనం సముద్ర గర్భంలోనికి లోపలికి వెళ్ళడానికి ఉండదు. లోపలికి వెళ్తే మనకి గాలి ఆడదు. సో అలా విస్కాసిటీ కూడా చక్కగా చూసుకుని మెయింటైన్ చేసుకుంటా దేవుడు మంచిగా ఉన్నట్లు చూశారు. అది మొదటిగా. రెండోది చూసినట్లయితే, ఉప్పు నీళ్లు ద్వారా ఈ యొక్క భూమి కుళ్ళిపోదు. ఉదాహరణకి మనం చూసినట్లయితే, మన ఇంటి పక్కన పరిసరాల్లో కానీ ఎక్కడైనా మురికాలో చూసినట్లయితే, మురికి కాలంలో ఎప్పుడు మురికి నీళ్ళు వెళ్తూ ఉంటాయి కదా. ఆ ప్రక్కనున్న బురద చూడండి, ఆ పక్కనున్న మట్టి చూడండి. అది మట్టే కానీ ఇసుకే కానీ ఏదైనా కానీ దాని యొక్క సత్తు పోయింది, మురికి కుళ్ళిపోతుంది అనమాట. ఆ యొక్క మట్టి కుళ్ళిపోతుంది. భూమి నిర్మించి ఇప్పటికి ఎన్నో వేల సంవత్సరాలు అయింది కదా. మరి ఇప్పుడు దాకా ఈ భూమి మీద ఉన్న మట్టి కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు కదా. దేవుని సృష్టి, దేవునికి మహిమ. అందుకే కదా దేవుడు ఎంతో ఆలోచనతోటి ముందుగానే మూడు వైపులా సముద్రములు సృష్టించి 1% మాత్రమే భూమిని నిర్మించాడు. ఈ 3 వైపులో ఉన్న ఉప్పు నీరు ఈ భూమిని కాపాడుతుంది, అది కుళ్ళిపోకుండా చేస్తుంది. మూడోదిగా చూసినట్లయితే పాకుడు లేకుండా చేస్తుంది.
మనం చూసినట్లయితే ఒక చిన్న చెరువుల్లో కానీ ఒక చిన్న గిన్నెల్లో కానీ మీరే కానీ మీ ఇంట్లో కానీ ఒక చిన్న గిన్నెల్లో నీళ్లు నిలవబెట్టండి. నీళ్ళు నిలవబెట్టగానే 2 రోజులు 3 రోజులు అది పాకుడు పట్టేస్తుంది. పాకుడు పట్టే మనకి చెరువుల్లో చూసినట్లయితే గ్రీన్గా కనపడతా ఉంటుంది. సో పాకుడు పట్టేస్తుంది. కానీ భూమి ఇప్పుడు వరకు పాకుడు పట్టిందా? పట్టలేదు కదా. దేని చేత అంటే కేవలం 3 అంతలా ఉన్న సముద్రపు ఉప్పు నీరు ద్వారానే. అందుకే భూమి సేఫ్ సైడ్లో ఉందన్నమాట, పాకుడు పట్టకుండా. మరొకటి చూసినట్లయితే వాసన రాకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్ళన్నిటిలో శ్రేష్టమైన నీరు వర్షపు నీరు అని చెప్తాం కదా. మనం వర్షపు నీళ్ళని ఒక గిన్నెలో పట్టుకుని ఒక 2 రోజులు ఉంచండి, నీసు వాసన వస్తుంది, భయంకరమైన వాసన వస్తుంది. కానీ 3 అంతలున్న ఈ యొక్క సముద్రములు, 1 అంతున్న భూమి ఇప్పుడు దాకా వాసన వచ్చిందా అని చూసినట్లయితే భూమి ఎన్నడూ వాసన రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అది కేవలము దేవుడు ఏర్పరిచిన ఉప్పు నీటి ద్వారా మాత్రమే. మరొకటి చూసుకుందాం. మనకి రుచికరమైన ఆహారము. నిజంగా మీలో ఎంతమంది వెజిటేరియన్స్ ఉన్నారో, ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే సీ ఫుడ్కి మించిన శ్రేష్టమైన ఆహారం ఇంకోటి లేదు. సముద్రంలో పెరిగే ఆ యొక్క జలరాశి అవంత టేస్టీగా, జీవరాశి అంత టేస్టీగా మనం ఫ్రెష్ వాటర్లో పొల్యూట్ అంటే కల్టివేట్ చేసుకున్న చేపలు ఆ విధంగా ఉండు, అంత టేస్టీగా ఉండు. కాబట్టి సముద్రంలో దేవుడు చేసిన చేపలు, దేవుడు చేసిన రొయ్యలే కానీ పీతలే కానీ ఇట్లా జీవము కలిగిన ప్రతి రాశి, జలముల్లో ఉన్న ప్రతి రాశి కూడా మంచి టేస్టీగా ఉండేటట్లు దేవుడు చూశాడు. మరొకటి చూసినట్లయితే సముద్రం ద్వారా ప్రత్యేకమైన ధననిధి ఏర్పరిచారు. ఉదాహరణకి ఒకటి చూసుకుందాం. మనం ఆల్చిప్పులు అని తెలుసు కదా మీకు. ఈ ఆల్చిప్పుల్లో ఒక నీటి బొట్టు దాని లోపలికి వెళ్ళినప్పుడు అది ముత్యంగా తయారవుతుంది. ముత్యం యొక్క కాస్ట్ చూసినట్లయితే 20 రూపాయల నుంచి కొన్ని లక్షల రూపాయల దాకా ఒక్కొక్క ముత్యం ఖరీదు చేసే ముత్యాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత సమృద్ధి అయిన శ్రేష్టమైన సృష్టిని దేవుడు నిర్మించారు. కేవలము 1% ఉన్న భూమి మీద నీవు ఉండటానికి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆలోచన కలిగిన దేవుడు. అందుకే కదా మనందరం ఆయన్ని పూజిస్తున్నాం, ఆయన్ని సేవిస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఆగలిగిన జనులు, యెహోవా దేవునిగా ఆగల జనులు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. నిజమే, మన దేవుడు ఆయన యెహోవా దేవుడు, నిజమైన దేవుడు, మనకి మంచి చేసే దేవుడు. కాబట్టి మనం నిజంగా ధన్యులం. మరి దేవుడు ఇంత సృష్టి చేశాడు కదా, ఇది మంచిగా ఉన్నట్లు చేశాడు కదా. మంచితనం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి చూసినట్లయితే, మనం ఏమి చేస్తామో మన పిల్లలు కూడా ఆ విధంగా నడిపిస్తాం. మనం ఒకసారి నుప్పు పట్టుకుని ఉండొచ్చు, దాన్ని బట్టి మనకి నుప్పు కాలుతుంది అని తెలుస్తుంది కదా. మన పిల్లలకి ఏం చెప్తాం? నాన్న అది నుప్పు పట్టుకోకూడదు అని చెప్తాం. అదేవిధంగా దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టిని దాని ప్రకారంగా నీవు కూడా నేర్చుకుని నీవు కూడా నన్ను ఆరాధించు, నా యొక్క ఆలోచనలకి ఎదుగు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ ఆలోచనలు ఏంటి అన్నది ఈరోజు చూద్దాం మనం. ముందుగా సముద్రాన్ని సృష్టించాడు కదా, ఆ సముద్రం వలె మనల్ని ఎందుకు ఉండాలి అని చూసినట్లయితే దేవుడు చక్కగా ఒక మాట చెప్తా ఉన్నాడు. అది చూసినట్లయితే లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. దేవుడు చక్కగా చెప్తా ఉన్నాడు. మనం అర్పించే ప్రతి వాటిలోనూ, మనం చేసే ప్రతి నైవేద్యంలోనూ ఉప్పు కంపల్సరిగా ఉండాలి, ఉప్పుతోటి చెయ్యాలి అని చెప్తా ఉన్నారు కదా. అంటే మన దేవునికి మనం ఏదైతే మన సమయాన్ని కేటాయిస్తున్నామో అది చక్కగా ఫలభరితంగా మనం చెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇంకో మాట ధ్యానించుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు? దేవుని కలిగిన బిడ్డల్ని ఏం చెప్తున్నాడు అంటే, మీరే ఉప్పు వలె ఉన్నారు. కాబట్టి మీలో నిస్సారమైన ఉప్పు లేకుండా చూసుకోండి. మీ మాటలు ఉప్పు వలె ఉండాలి, రుచికరంగా ఉండాలి. అక్కడ ఒకరితో ఒకరు సంభాషించినప్పుడు ఏ విధంగా ఉండాలని కూడా చక్కగా చెప్తారు. అది కొలస్సీయులు 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. దేవుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమే ఉప్పు, మన యొక్క మాట ఉప్పు వలె రుచికరంగా, తీయగా, చక్కగా ఉండాలంట. ఒకవేళ నిస్సారం అయిన స్థితిలో ఉన్నావా, వాక్యం చదువు. నీ వాక్యం చదివితే నీలో ఉన్న ఉప్పు సారం పెంచుకుంటది. అది చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు ఏ విధంగా సారవంతంగా అవుతుంది అంటే అది కేవలం అగ్ని వలన అవుతుందంట. మరి నీ మాటలు ఏ విధంగా ఉప్పు వల్ల రుచికరంగా ఉండాలి అంటే నీలో మండుచున్న అగ్ని వలన. ఆ అగ్ని దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ అగ్ని. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క అగ్నిని ప్రతిదినము వెలిగించుకుంటా ఉంటావో నీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నీవు రుచికరంగా ఉన్నావో నీవు అర్పించే ప్రతి అర్పణ, నీవు అర్పించే ప్రతి నైవేద్యము దేవునికి రుచికరంగా ఉంటది. ఏ విధంగా అడుగుతున్నారా? మీ మాటల్లో దేవుని మాటలు ఉండాలి. లోకానుసారమైన తెలివితేటలు ఉపయోగిస్తే అది దేవునికి ఇష్టం ఉండవు. మనం అంతకుముందు చదివి ఉన్నాం కదా, ఈ లోకపు జ్ఞానము కుయుక్తి చేత నింపబడి ఉంది. సో దేవుని దగ్గర నీ యొక్క తెలివితేటలు పనిచేయవు, నీ యొక్క కుయుక్తులు పనిచేయవు. కాబట్టి ఎప్పుడైతే నీ వాక్యము నీలో పెట్టుకుంటావో, ఆ మాటలు ఎప్పుడైతే నీవు పలుకుతావో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని చెప్పి ఉన్నారు కదా, నీ హృదయంలో వాక్యాన్ని నింపుకున్నట్లయితే నీ నోరు దేవుని మాటలు మాట్లాడద్ది. దేవుని మాటలు వచ్చే ప్రతి మాట ఉప్పు వేసినదిగా, రుచికరంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకని ఆత్మను రక్షించేదిగా ఉంటది. ప్రమాదాన్ని నుంచి నువ్వు కాపాడే విధంగా ఉంటావు, రక్షణ కలుగజేసే విధంగా ఉంటావు, ప్రార్థన లేని బిడ్డలకు ప్రార్థన కల్పించే విధంగా ఉంటావు, ప్రార్థన మీద ఆసక్తి కలిగించే బిడ్డగా నువ్వు ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నీ మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. దేవుడు చక్కగా చెప్తున్నాడు కదా. మరి సముద్రము మనం ఎందుకు కంపేర్ చేసుకున్నాము అని చూసినట్లయితే సముద్రంలో కొన్ని గుణాలు మనం చదివి ఉన్నాం. మొదటిగా కాన్సన్ట్రేషన్, ఉప్పు శాతము తక్కువ ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు, తగిన పాలల్లో ఉండాలి. ఇప్పుడు తక్కువగా ఉండకూడదు అంటే మనలో వాక్యం తక్కువగాను, లోకానుసారమైన మాటలు ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఉప్పు శాతం ఎక్కువగా ఉండకూడదు అని ఎందుకు అన్నాడంటే, ఎవరి మధ్యన ఏం విత్తుతున్నారు, పందులు ఎదుట మీ యొక్క ముత్యములు వెదజల్లొద్దు, వాటికి ఆ వాల్యూ తెలియదు. కాబట్టి అవి తొక్కి వాటిని బురద చేస్తాయి. వాళ్ళని పట్టించుకోవు, ముత్యాన్ని పట్టించుకోవు, ముత్యం యొక్క విలువ తెలియదు. కాబట్టి ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాత్రమే నీ యొక్క ఉప్పు శాతం ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోదిగా అది కుళ్ళిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీవు దాచుకొనకూడదు. నీ యొక్క ప్రవర్తన బట్టే కానీ, నీ యొక్క మాటను బట్టే కానీ దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ప్రచురణ చేయాలి, డిస్ప్లే చేయాలి, ఎగ్జిబిట్ చేయాలి. అలా ఎగ్జిబిట్ చేయకోకుండా నీకంతటికి నువ్వే పెట్టేసుకుని ఉంటే అది కుళ్ళిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఆహారం తీసుకొచ్చి బయట పెట్టేసి అలాగే ఉంచామనుకోండి, ఎవరికి ఇవ్వకోకుండా అది ఏమైంది? ఎవరికి ఉపయోగపడదు, నీకు ఉపయోగపడదు, ఎదుటి వారికి కూడా ఉపయోగపడదు. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన జీవ ఆహారము నీవు అనేక మందికి పంచాలి.
రెండోది, పాకుడు పట్టకుండా ఏ విధంగా ఉంచుకోవాలి అంటే, మనము అనేక మార్లు ఈ యొక్క వాక్యాన్ని బట్టే, వాక్యాన్ని మన తెలివితేటల ద్వారా వాక్యాన్ని మలుచుకుని తప్పు చేసినా కానీ మనం తప్పించుకునే అంత సామర్థ్యం మనం పెంచుకుంటాం. సో అలాంటి పని మనం చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాకుడు లేకుండా చూసుకోవాలి అంటే జారిపోయే స్థితిలో నీ ఉండకూడదు. నీ మాటలు చక్కగా దేవుని మాటలు వివరించి వెళ్ళిపోయే విధంగా ఉండాలి, కానీ వాక్యాన్ని అడ్డు పెట్టుకుని నీవు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటట్లు ఉండకూడదు. అది పాకుడు యొక్క గుణం నుంచి మనకి నేర్పుతున్నాడు దేవుడు. మరొకటి చూసినట్లయితే వాసన రాకుండా, నిజంగా దేవుని యొక్క వాక్యము మనకి ఎంత రుచికరంగాను ఎంతో సువాసనగా ఉండాలి అంటే, అది మన జిహ్వకు, మనం అనేక మార్లు చూసాము కదా, ఉసిరికాయ అనగానే అనేక మందికి నోరు ఊరుతుంది. ఒక జాస్మిన్ అనగానే ఆ స్మెల్ మన ముక్కుకి తెలుస్తుంది. మల్లెపువ్వు అనగానే మన ముక్కుకి ఆ వాసన వస్తుంది. రియల్గా చూడం కానీ పేరు వింటేనే మనకు తెలుస్తుంది ఆ వాసన. ఆ విధంగా దేవుని మాటలు మన హృదయాల్లో చొచ్చుకొని అంత ఇమిడిపోయి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడైనా ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు, పలానా బైబిల్లో పలానా చోటన నేను విని ఉన్నాను, దీనివల్ల దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడి ఉన్నాడు అన్న విషయాలు నీకు గుర్తుకు రావాలి. అంతేగాని మీరు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు చూసినట్లయితే ఒక టైంలో అది వాసన వచ్చేస్తుంది, దుర్వాసన వస్తుంది. ఎప్పుడైతే నీ యొక్క అర్పణ కానీ నీ యొక్క ప్రార్థన కానీ దేవుని సన్నిధికి సువాసనగా కాకుండా దుర్వాసనగా వెళ్ళిందో దేవుడు ఇష్టపడరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నీ యొక్క ప్రార్థనే కానీ నీ యొక్క ప్రవర్తనే కానీ నువ్వు చదివే వాక్యమే కానీ సువాసన కలిగినది ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఎప్పుడు సువాసనగా అవుతుంది అంటే నీవు ప్రతిదినము దాన్ని ధ్యానించడం వలన మాత్రమే. కాబట్టి ప్రతిదినము వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. టేస్టీ చూసినట్లయితే సముద్రపు చేపలు ఎంతో మధురం అని చెప్పి ఉన్నాం కదా. మరి టేస్ట్ చూడాలి అంటే దావీదు భక్తుడు అంటాడు కదా, నీ యొక్క వాక్యము జుంటె తేనెల కంటే మధురము. ఆ టేస్ట్లోకి మనం వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యము నిజంగా ఎంతో శ్రేష్టమైన వాక్యము. మనం దాన్ని ధ్యానిస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, దేవుడి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి రుచికరంగా ఉండాలి, కానీ వాక్యము ఉప్పు లేనిదిగా నిస్సారవంతమైనదిగా మాత్రం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రుచికరంగా ఉండాలి. మరొకటి చూసినట్లయితే దాంట్లో ధననిధి, సముద్రపు ఉప్పు నీళ్ళల్లో ఏ విధంగా ధననిధి ఉందో అలాగే మనలో కూడా ధననిధి కలిగి ఉండాలి. క్షయమైన వాటి వరకు మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన వాటి వరకు మీరు ఎదురు చూడుడి, దానికోసం కష్టపడుడి. ఈ లోకంలో ఉన్న డబ్బులే కానీ ఆస్తులే కానీ తుప్పు పట్టేస్తాయి, కానీ పరలోకంలో ఉన్న మన ఆస్తి అక్కడ చిమ్మెటలు కానీ తుప్పు పట్టడం కానీ చిమ్మెటలు కానీ ఏమీ జరగదు, ప్రశస్తంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఆస్తిని మీరు సంపాదించుకోవాలి, ఆ ధనాగారాన్ని మీరు సంపాదించుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే కేవలం వాక్యం చదవటం వలన, వాక్యం ధ్యానించడం వలన. ప్రభు సముద్రము చేసి అది మంచిగా ఉండేటట్టు చేశాడు. ఆ మంచిగా ఏంటి అంటే భూమికి అది మంచి చేస్తుంది. దాని నుంచి మనకు కూడా అనేకమైన మంచి ప్రతిఫలం ఉంది. కాబట్టి ఈ కార్యమును బట్టి మనం చేయాల్సింది ఏంటి దేవునికి అంటే, సముద్రపు నీరు వలె, ఉప్పు నీరు వలె నీవు కూడా ఉండాలి. నీ యొక్క జీవితం ఉండాలి, నీ యొక్క ప్రార్థనా స్థితి ఉండాలి, నీ యొక్క విశ్వాస స్థితి ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు కలిగిన వాక్యాన్ని అనేక మందికి పంచు. లేదు అంటే నీలో ఆ యొక్క వాక్యం దుర్వాసన వచ్చేస్తుంది. నీకు నువ్వే వాక్యాన్ని బట్టి సమర్థించుకుని నేను చక్కగా ఉన్నాను అనుకుంటావు. ఒకరి ఎదుట సరి అయిన మార్గం కలదు, కానీ అది తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. ఎందుకు? నువ్వు అది ఎవరికి చెప్పుకోవు, నీకు నువ్వే నేను బాగున్నాను అనుకుంటావు కదా. అందుకే చెప్తా ఉన్నాడు, సరి అయిన మార్గమే, కానీ నువ్వు ఎవరికి చెప్పుకోండి, ఎవరిని నడిపించుకోకుండా ఉంటే నీకు మరణానికి దారి తీస్తుంది, సువాసన కోల్పోతుంది. కాబట్టి ఆ స్థితిలో మీరు ఎవ్వరూ ఉండొద్దు.
నేను మంచిది చేశాను, మీరు కూడా మంచిది చేసి నా దగ్గరికి రండి అని దేవుడు మనలందరినీ అభ్యర్థిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీవు ఈ రోజు నుంచే దేవునికి మంచి చేయట ప్రారంభించను గాక. నాతో పాటు ఆమేన్ చెప్పిన వాళ్ళందరూ ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి పని మంచిగా ఉండినట్లు మనం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్రలు అవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. ఈరోజు నాయన ప్రభువా, సముద్రము దాని యొక్క ఉపయోగములు అన్నీ మంచిగా ఉండేటట్లు మాకు చూపించారు. అందును బట్టి మీకు వందనాలు. దీని ద్వారా నాయన ప్రభు మేము తెలుసుకున్నది ఏంటి అంటే, మేము కూడా ఉప్పు వలె, లోకమునకు ఉప్పు వలె మీరు ఉన్నారని చెప్పారు. కాబట్టి మేము కూడా మీకు అర్పించినవే కానీ మేము మా యొక్క సహోదరులకు, మా యొక్క విశ్వాసులకు, దేవుని ఎరిగిన ప్రతి బిడ్డకు పంచేవి నాయన ఉప్పు వేసినట్లుగా మంచిగా రుచికరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మేము పంచే విధంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. నీ దరికి నాయన ప్రభా సువాసన గల అర్పణలు అర్పించే విధంగా ప్రభా మా యొక్క మాటలు, మా యొక్క ధ్యానం, మా యొక్క హృదయం ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వాక్యం ఆనందించి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.